కాకపోతే చుట్టూ అందంగా ఉన్న యువరాజుల మధ్య తెల్లగా నెరిసిన గడ్డం, జుట్టు వేసుకుని ముడతలు పడిన మొహంతో ఉన్నాడు భీష్ముడు. దాంతో చుట్టుపక్కల ఉన్న యువరాజులు భీష్ముడిని హేళన చేయడం మొదలుపెట్టారు. వారి మాటలకి భీష్ముడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే పైకి లేచి, మాటలు అదుపులో ఉంచుకోండి, ఇక్కడికి నేను స్వయంవరానికి వచ్చాను. అంటే ఇక్కడ ఒకరి మీద మరొకరు గెలిచి ఆ యువరాణుల్ని సొంతం చేసుకోవాలి. ఇప్పుడే నేను వారిని నాతో తీసుకుని వెళ్తున్నాను. మీలో ఎవరికైనా నన్ను గెలిచి వాళ్ళని విడిపించే ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రండి అంటూ భీష్ముడు వెంటనే యువరాణుల దగ్గరికి వెళ్లి వారిని బలవంతంగా తన రథం ఎక్కించుకుని అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరాడు. భీష్ముడు సత్యవతిని తీసుకుని వచ్చి శాంతనుడి కోరిక తీర్చాడు. శాంతనుడు సంతోషంగా సత్యవతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అతనికి చిత్రాంగదుడు అని పేరు పెట్టారు. మరికొంతకాలానికి మరొక కొడుకు పుట్టాడు. అతనికి విచిత్ర వీర్యుడు అని పేరు పెట్టారు. యుద్ధ విద్యల్లో ఇద్దరు బాగా ఆరితేరారు. చిత్రాంగదుడికి పెళ్లి వయసు వచ్చేసరికి శాంతనుడు మరణించాడు. భీష్ముడు మాట ఇచ్చినట్టే చిత్రాంగదుడిని కురు రాజ్యానికి రాజుని చేశాడు. కాకపోతే చిత్రాంగదుడికి తన బలం మీద చాలా నమ్మకం ఉండేది. మెల్లగా అది అహంకారంగా మారింది. తనతో యుద్ధం చేసి గెలిచేవాడు ఎవడూ లేడని వేరే దేశాల రాజుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని కూడా రెచ్చగొడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు చిత్రాంగదుడికి తన పేరే ఉన్న ఒక గంధర్వుడు ఎదురయ్యాడు. ఆ గంధర్వుడు చిత్రాంగదుడిని చూసి, నువ్వు నా పేరు పెట్టుకుని దాన్ని విలువ తీస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు అంత వీరుడివే అయితే నాతో యుద్ధం చేయి. నాతో యుద్ధానికి నువ్వు భయపడితే ఇప్పుడే నీ పేరు మార్చుకో. మరోసారి ఇలాంటి కారుకూతలు మాత్రం కూయకు అంటూ ఆ గంధర్వుడు సవాల్ చేస్తాడు. అతను చేసిన సవాలుకి చిత్రాంగదుడు కూడా యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ చిత్రాంగదులిద్దరికి కురుక్షేత్రంలో ఘోర యుద్ధం జరిగింది. ఒకరిపై మరొకరు బాణాల వర్షం కురిపించుకున్నారు. తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగించారు. కానీ గంధర్వుడు తన మాయాశక్తితో అస్త్రం సంధించి చిత్రాంగదుడి తలని ముండెం నుండి వేరు చేశాడు. ఆ యుద్ధంలో గంధర్వుడి చేతిలో చిత్రాంగదుడు మరణించాడు. ఆ తర్వాత అప్పుడప్పుడే యవ్వనంలోకి వస్తున్న విచిత్ర వీర్యుణ్ణి ఆ రాజ్యానికి రాజుని చేశాడు భీష్ముడు. కాకపోతే విచిత్ర వీర్యుడికి ఎలాంటి గర్వం ఉండేది కాదు. భీష్ముడి మాట వింటూ రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి విచిత్ర వీర్యుడు పెళ్లి వయసుకు వచ్చాడు. తన తమ్ముడికి ఘనంగా పెళ్లి చేయాలని భీష్ముడు అనుకున్నాడు. అంతలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకి ఒకేసారి స్వయంవరం ప్రకటించాడు. ఆ విషయం భీష్ముడికి తెలిసింది. దాంతో తన తల్లి సత్యవతి దగ్గర అనుమతి తీసుకుని తన రథంలో వారణాసికి బయలుదేరాడు. సభలోకి అడుగుపెట్టి చుట్టూ కూర్చొని ఉన్న ఇతర రాజుల్ని చూశాడు. వెంటనే భీష్ముడు కూడా తనకి కేటాయించిన స్థానంలో కూర్చున్నాడు. కాకపోతే చుట్టూ అందంగా ఉన్న యువరాజుల మధ్య తెల్లగా నెరిసిన గడ్డం, జుట్టు వేసుకుని ముడతలు పడిన మొహంతో ఉన్నాడు భీష్ముడు. దాంతో చుట్టుపక్కల ఉన్న యువరాజులు భీష్ముడిని హేళన చేయడం మొదలుపెట్టారు. ఓ తాత, ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా? పైగా బ్రహ్మచారిలా ఉంటాను అని ప్రతిజ్ఞ కూడా చేశావు. మరి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఏమైంది? అయినా ఈ వయసులో నీకు పెళ్ళవసరమా అంటూ వెటకారంగా మాట్లాడడం మొదలు పెట్టారు. వారి మాటలకి భీష్ముడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే పైకి లేచి, మాటలు అదుపులో ఉంచుకోండి, ఇక్కడికి నేను స్వయంవరానికి వచ్చాను. అంటే ఇక్కడ ఒకరి మీద మరొకరు గెలిచి ఆ యువరాణుల్ని సొంతం చేసుకోవాలి. ఇప్పుడే నేను వారిని నాతో తీసుకుని వెళ్తున్నాను. మీలో ఎవరికైనా నన్ను గెలిచి వాళ్ళని విడిపించే ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రండి అంటూ భీష్ముడు వెంటనే యువరాణుల దగ్గరికి వెళ్లి వారిని బలవంతంగా తన రథం ఎక్కించుకుని అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరాడు. భీష్ముడు చేసిన పనికి అక్కడ ఉన్న మిగతా రాజులకి కూడా కోపం వచ్చింది. దాంతో వారు కూడా తమ ఆయుధాలు తీసుకుని రథాలు ఎక్కి భీష్ముడి వెనక బయలుదేరారు. ముందు వేగంగా దూసుకుని వెళ్తున్న భీష్ముడి రథం మీద ఒకేసారి 10,000 బాణాలని సంధించి వదిలారు ఆ రాజులంతా. అవి వర్షపు చినుకుల్లా భీష్ముడి వైపు దూసుకుని వెళ్ళాయి. అది చూసి భీష్ముడు కొంచెం కూడా తడబడకుండా అలానే రథం మీద నిలబడి తన ధనస్సు నుండి మెరుపు వేగంతో బాణాలని ఎక్కుపెట్టి వదిలాడు. ఎదురుగా దూసుకుని వస్తున్న వేలాది బాణాలని రథం దగ్గరికి రాకముందే తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. అయినా కూడా ఆ రాజులు మళ్లీ మరోసారి బాణాల వర్షం కురిపించారు. వాటిని ముక్కలు చేయడం తనకి చిన్న పని అన్నట్టుగా 3 బాణాలతో దూసుకుని వస్తున్న అన్ని బాణాలని నాశనం చేసి మరో 3 బాణాలని రాజుల వైపు ఎక్కుపెట్టి వింటినారిని గట్టిగా పట్టుకుని లాగి వదిలాడు. ఆ 3 బాణాలు 3 దిక్కుల వైపు వెళ్లి అడ్డు వచ్చిన రాజుల తలలని తెంచుకుంటూ దూసుకుపోయాయి. అది చూసి ఒక్కొక్కరి ఒంట్లో వణుకు పుట్టింది. భీష్ముడితో యుద్ధం చేయడం తమ వల్ల కాదనుకున్నారు ఆ రాజులంతా. ఇంతలో వేగంగా భీష్ముడి రథం వైపు మరొక రథం దూసుకుని వచ్చింది. దాని మీద సౌభదేశానికి చెందిన శాల్వరాజు నిలబడి ఉన్నాడు. తల పక్కకి తిప్పి భీష్ముడిని చూస్తూ,
ఓ భీష్మ, ఇందాకేదో ధైర్యం గురించి మాట్లాడావు, ఇప్పుడేమో భయంతో పరిగెడుతున్నట్టు ఆ కంగారెందుకు? వెనక్కి తిరిగి వచ్చి నాతో యుద్ధం చేయి, ఎవరి బలమేంటో తెలుస్తుంది అంటూ శాల్వరాజు తన మాటలతో భీష్ముణ్ణి రెచ్చగొట్టాడు. దాంతో భీష్ముడు వెంటనే తన రథాన్ని ఆపి రథసారథి వైపు చూసి వెనక్కి తిప్పు అన్నట్టుగా సైగ చేశాడు. వెంటనే రథం వెనక్కి తిరిగింది. అది చూసి అక్కడ ఉన్న రాజులంతా వీళ్ళిద్దరి మధ్య జరగబోయే యుద్ధం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. భీష్ముడి రథం ఇలా వెనక్కి తిరిగిందో లేదో శాల్వరాజు వెంటనే తన బాణ పరంపర కొనసాగించడం మొదలుపెట్టాడు. వందల కొద్ది బాణాలు భీష్ముడి రథం వైపు దూసుకుని వచ్చాయి. వాటిని ఎదుర్కోవడానికి భీష్ముడు కొంచెం తడబడ్డాడు. అది చూసి అక్కడ ఉన్న రాజుల మొహం మీద చిరునవ్వు వచ్చింది. ఈ రోజు శాల్వరాజు చేతిలో భీష్ముడు ఓడిపోబోతున్నాడని సంతోషంగా ఆ యుద్ధం చూడసాగారు. కానీ వారి సంతోషం కాసేపు కూడా నిలవలేదు. భీష్ముడు కోపంగా తన సారథితో, రథాన్ని ముందుకు పోనివ్వు, ఒక గరుడ పక్షి వచ్చి పాముని చీల్చి చెండాడితే ఎలా ఉంటుందో శాల్వరాజు ఈ రోజు తెలుసుకుంటాడు అని అంటాడు. అది విని రథసారథి రథాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. భీష్ముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారణాస్త్రాన్ని బయటకు తీసి శాల్వరాజు రథం మీదకి సంధించాడు. అది మెరుపులా దూసుకుని వెళ్లి శాల్వరాజు రథ గుర్రాలని చంపేసింది. దాంతో కోపం వచ్చిన శాల్వరాజు కూడా ఈరోజు భీష్ముడి తల తెంచాలి అన్న ఆవేశంతో వేగంగా బాణాలని భీష్ముడి మీదకి సంధించడం మొదలుపెట్టాడు. కానీ అవి గాల్లో ఉన్నప్పుడే భీష్ముడు వాటిని ముక్కలు ముక్కలు చేసి మరొక బాణాన్ని శాల్వరాజు రథసారథికి ఎక్కుపెట్టి వదిలాడు. అది వేగంగా దూసుకుని వెళ్లి అతని గుండెల్లో దిగిపోయింది. ఆ దృశ్యం చూసి శాల్వరాజు ఒళ్లంతా వణికిపోయింది. అతను తేరుకునే లోపు భీష్ముడు మరికొన్ని బాణాలతో అతని రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశాడు. కింద పడిపోయిన శాల్వరాజు దగ్గరికి వెళ్లి మరోసారి యుద్ధం అంటూ చేతగాని మాటలు మాట్లాడకు అని చెప్పి అక్కడి నుండి తన రాజ్యం వైపు బయలుదేరాడు. శాల్వరాజు అంతటి వాడే భీష్ముడి ముందు ఓడిపోవడంతో ఇక మేమెక్కడ గెలుస్తామనుకుని ప్రాణాలతో మిగిలిన రాజులు అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. భీష్ముడు ఆ ముగ్గురు యువరాణులతో హస్తినాపురం చేరుకున్నాడు. వారిని సత్యవతి ముందు నిలబెట్టాడు. అది చూసి సత్యవతి మురిసిపోయింది. ముగ్గురితో తన కొడుకు విచిత్ర వీర్యుడి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతలో కాశీరాజు పెద్ద కుమార్తె అయిన అంబ మాట్లాడుతూ, నేను ఇంతకు ముందే శాల్వరాజుని ఇష్టపడ్డాను, అతనికి కూడా నేనంటే ఇష్టం. భీష్ముడు ఈ స్వయంవరానికి రాకపోయి ఉంటే అతనే నన్ను గెలిచేవాడు అని చెప్పింది. అది విన్న భీష్ముడు వేరొకరికి మనసిచ్చిన యువరాణిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక ఆమె శాల్వరాజు దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన అంబిక అంబాలికలతో తన తమ్ముడి వివాహం ఘనంగా జరిపించాడు. ఆ యువరాణులు కూడా తమని భీష్ముడు పెళ్లి చేసుకుంటాడేమోనని ముందు భయపడ్డారు. కానీ తర్వాత విచిత్ర వీర్యుడు తమ భర్త అవుతున్నాడని తెలిసి సంతోషంగా పెళ్లికి సిద్ధమయ్యారు. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. విచిత్ర వీర్యుడి వివాహం జరిగి 7 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారికి సంతానం కలగలేదు. మనసులో ఏ మూలనో విచిత్ర వీర్యుడికి కొంచెం భయం పట్టుకుంది. కానీ ఇంతలో అతను ఎవరూ ఊహించిన విధంగా క్షయవ్యాధి వచ్చి మరణించాడు. అది చూసి భీష్ముడు కృంగిపోయి భరించలేని బాధతో దహన కార్యక్రమాలు పూర్తి చేశాడు. సత్యవతి కూడా తన 2 బిడ్డల్ని కోల్పోయినందుకు తీవ్రమైన బాధలో మునిగిపోయింది. కానీ అందరికన్నా ముందుగానే తేరుకొని భీష్ముణ్ణి తన కోడళ్ళు అయిన అంబిక అంబాలికలని ఓదార్చింది. కానీ ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద సమస్య రాజ్యానికి తరువాత కాబోయే రాజు ఎవరని. సత్యవతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. వెంటనే భీష్ముని పిలిచి, కుమారా, ఇప్పుడు మన రాజ్యానికి రాజు అనేవాడు లేకుండా పోయాడు. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరూ లేకపోతే ఇంతటితో మన వంశం కూడా అంతమైపోతుంది. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ తమ్ముడు విచిత్ర వీర్యుని భార్యలని నువ్వు ధర్మం ప్రకారంగా పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి రాజవ్వు. వారి ద్వారా సంతానాన్ని కను అంటుంది. తన తల్లి మాటల్ని ప్రశాంతంగా విన్న భీష్ముడు సమాధానం చెప్తూ, మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. కానీ నేను రాజ్యాన్ని తీసుకుని రాజవ్వను, వివాహం చేసుకుని సంతానాన్ని కనను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. భూమి తలక్రిందులైనా సరే నేను ఇచ్చిన మాట తప్పను అన్నాడు. అందుకు సత్యవతి, అది కాదు భీష్మ, నేను చెప్పేది కూడా విను. ఆ రోజు నా కోసమే కదా నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, నీ బాధ్యత అనుకుని ఈ రాజ్యాన్ని పరిపాలించు అని బ్రతిమాలుతుంది. అది విన్న భీష్ముడు, ఈ రాజ్యమే కాదు స్వర్గాన్ని నా ముందు ఉంచినా కూడా నేను ఇచ్చిన మాటని తప్పను. ఈ విషయంలో ఇక నన్ను బలవంతం చేయొద్దమ్మా. ఈ సమస్యకి పరిష్కారం ఇంకేమన్నా ఉందేమో ఆలోచించు అంటాడు భీష్ముడు. ఆ మాట విని చేసేది లేక ఇక వేరే మార్గం ఏమన్నా ఉందేమో అని సత్యవతి ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆమెకి ఒక ఉపాయం తట్టింది. కానీ అది విని భీష్ముడు ఎలా స్పందిస్తాడో అన్న అనుమానం మాత్రం ఆమెలో ఉంది.
వెంటనే భీష్ముడి వైపు తిరిగి గతంలో తనకి పరాశరునికి పుట్టిన వ్యాసుడి గురించి పూర్తి వివరంగా చెప్పింది. అదంతా విన్న భీష్ముడు కూడా సత్యవతి ఆలోచనకి సరే అని ఒప్పుకున్నాడు. సత్యవతి వెంటనే కళ్ళు మూసుకుని వ్యాసుణ్ణి మనసులో స్మరించుకుంది. ఆ మరుక్షణమే వ్యాసుడు తన తల్లి సత్యవతి ముందు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే తల్లికి నమస్కారం చేసి తనని ఎందుకు పిలిచిందో కారణం అడిగాడు. అందుకు సత్యవతి, కుమారా, నువ్వు నా పెద్ద కొడుకువి. ఇతను భీష్ముడు, నీకు తమ్ముడవుతాడు. నాకు కలిగిన 2 బిడ్డలు మరణించారు. ఇప్పుడు ఈ విశాల రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. భీష్ముడు నా కోసం ప్రతిజ్ఞ చేసి రాజ్యం, సంతానం రెండూ వద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు సంతానం లేని ఈ వంశం ఏమైపోతుందో అని భయంగా ఉంది. నా కోరిక మన్నించి అంబికా, అంబాలికలకి సంతానాన్ని ప్రసాదించు అని వేడుకుంది. అది విన్న వ్యాసుడు, అమ్మా, నువ్వు అడిగిన కోరిక తీర్చడం తప్పేమీ కాదు. కాకపోతే వారు గర్భవతులవ్వాలంటే నా ఈ నల్లని వికృత రూపాన్ని వారు భరించాలి. నా నుండి వస్తున్న ఈ దుర్గంధాన్ని కూడా తట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వారికి సంతానం కలుగుతుంది. వారికి ఈ విషయం తెలియజేసి మళ్ళీ నన్ను పిలువు అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు. సత్యవతి తన 2 కోడళ్లను పిలిచి రాజ్యరక్షణ కోసం చేయబోయే తన ఆలోచనని వారికి వివరంగా చెప్పి వారిద్దరినీ ఒప్పించింది. వారు ఒప్పుకున్న విషయాన్ని వ్యాసుడికి తెలియజేసింది. వ్యాసుడు సరే అని ఆ రోజు రాత్రి వేళలో అంబికా మందిరంలోకి వెళ్ళాడు. కానీ వ్యాసుడి భయంకరమైన నల్లని రూపం చూసి అంబికా భయంతో కళ్ళు మూసుకుంది. కాసేపటికి అంబికా గది నుండి వ్యాసుడు బయటికి వచ్చాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న సత్యవతి, కుమార, అంబికకి ఎలాంటి పుత్రుడు పుట్టబోతున్నాడు అని ఆసక్తిగా అడుగుతుంది. అందుకు వ్యాసుడు, ఆమెకి 10,000 ఏనుగుల బలం కలిగిన వీరుడు పుడతాడు. కానీ అంబిక నన్ను చూసి కళ్ళు మూసుకుంది కాబట్టి అతను గుడ్డివాడవుతాడు అని చెప్తాడు. సత్యవతి వెంటనే అంబాలిక దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి ఇలాంటి తప్పు నువ్వు చెయ్యకు అని ఆమెకి చెప్తుంది. అది విన్న అంబాలిక సరే అంటుంది. మరుసటి రోజు వ్యాసుడు అంబాలిక గదిలోకి వెళ్ళాడు. కానీ ఆమె కూడా వ్యాసుడిని చూసి భయంతో వణికిపోతూ తెల్లమొహం వేసింది. కాసేపటికి వ్యాసుడు అంబాలిక గది నుండి బయటకు వచ్చాడు. సత్యవతి ఆతృతగా విషయం అడిగింది. అందుకు వ్యాసుడు, తను కూడా నన్ను చూసి భయపడి తెల్లమొహం వేసింది. ఆమెకి పాండురోగంతో ఉన్న తెల్లని కొడుకు పుడతాడు అని చెప్తాడు. అది విన్న సత్యవతి వెంటనే అంబాలిక దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి, ఇంకోసారి వ్యాసుడు నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు నువ్వు భయపడకు, ప్రశాంతంగా ఉండు, నీ కొడుకే ఈ రాజ్యానికి రాజవుతాడు అని ధైర్యం చెప్తుంది. అందుకు అంబాలిక సరే అంటుంది. కానీ వ్యాసుని చూడాలంటేనే తన మనసులో భయం తన్నుకొని వస్తుంది. ఇక కాసేపట్లో తన గదికి వ్యాసుడు వస్తాడు అనగా తన చెలికత్తెని పిలిచి ఆమెకి తన నగలు, దుస్తులు వేసి ఆమెను తన స్థానంలో ఉంచి ఇప్పుడు ఆమె చేయాల్సిన పని గురించి చెప్పి అంబాలిక అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది. అంబాలిక చెప్పినట్టే వ్యాసుడు ఆ గదిలోకి వచ్చాడు. అతని రూపాన్ని చూసినా కూడా ఆ చెలికత్తె భయపడలేదు. అది చూసి వ్యాసుడు చాలా సంతోషించాడు. కాసేపటికి వ్యాసుడు ఆ చెలికత్తెతో, ఇక నుండి నువ్వు ఎవరి దాసివి కాదు, నాతో సంగమించావు కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుండి ఆ యువరాణులతో సమానం. నీ కడుపున ధర్మాన్ని పాటించే గొప్ప కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుండి బయటకు వెళ్లిపోతాడు. వెంటనే తన తల్లి సత్యవతి దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్పి వ్యాసుడు అక్కడి నుండి మాయమైపోతాడు. కొన్ని నెలల తరువాత అంబికకి వీరుడు, గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. అంబాలికకి పాండువర్ణంతో మెరిసిపోతూ సన్నగా ఉన్న పాండుడు పుట్టాడు. అలానే చలికత్తె అయిన పరిశ్రమకి ధర్మాన్ని పాటించే విదురుడు జన్మించాడు. ఆ ముగ్గురు భీష్ముడి సంరక్షణలో ధనుర్వేదం, గదాయుద్ధం వంటి ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. వేద జ్ఞానంలో నిష్ణాతులయ్యారు. వ్యాసుడు చెప్పినట్టే ధృతరాష్ట్రుడు 1000 ఏనుగుల బలం కలిగి అందరికన్నా దృఢంగా తయారయ్యాడు. అటు పాండుడు కూడా విలువిద్యలో అందరికన్నా సాటి లేనివాడయ్యాడు. విదురుడు మిగిలిన 2 కన్నా ఎక్కువ మొత్తంలో జ్ఞానాన్ని సంపాదించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడయ్యేసరికి అతనికి రాజయ్యే అర్హత లేకుండా పోయింది. దాంతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. ఇక రెండో వాడైన పాండుని ఆ కురుదేశానికి రాజుని చేశాడు భీష్ముడు. కొంతకాలానికి ముగ్గురు యువరాజులకి పెళ్లి వయసు వచ్చింది. ఒకరోజు భీష్ముడు ముగ్గురిని పిలిచి వారి వివాహం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అదంతా విన్న ముగ్గురు, మీరు మాకు తండ్రితో సమానం, మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తారు, మీకేం చేయాలనిపిస్తే అదే చేయండి అని ఒకేసారి చెప్తారు. ఇటు కురు రాజ్యంలో ఇలా జరుగుతుండగా అటు కుంతి రాజ్యంలో ఏం జరిగింది, అక్కడ పృథకి వరం ఎలా వచ్చింది, ఆ వరం ద్వారా కర్ణుడు ఎలా పుట్టాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మేం చేస్తున్న ఈ సిరీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది.